ఎప్పుడైతే ఇస్లామిక్ రాజ్యం పర్షియా రాజ్యమైన ఇప్పటి ఇరాన్ వరకు విస్తరించిందో వారికి భరతఖండం దగ్గరైంది. ఎప్పటి నుంచో ఇస్లామిక్ రాజుల దృష్టి భారత్పై ఉండేది. కారణం, ఖలీఫాలు ఎన్ని రాజ్యాలను దోచినా ఆ రాజ్యాలపై ఆధిపత్యం దొరికింది గాని ధనరాశులు పెద్దగా దొరికింది లేదు. ఒక్క ఈజిప్ట్, స్పెయిన్ దేశాల్లో వారికి సంపదలు దొరికాయి. ఇస్లామిక్ రాజ్య విస్తరణకు ధనం కావాలి. ఆ సంపద కోసమే ఇస్లామిక్ మూకలు భారత్పై పడి దోచుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంని వ్యాప్తి చేసేందుకు ఆనాటి ఖలీఫాలు, ఆ తర్వాత సుల్తాన్లు ఉపయోగించిన సంపద అంతా భరతఖండం నుంచి కొల్లగొట్టి దోచుకున్నదే. ఇది ఎంతో మంది పరిశోధకులు లెక్కలతో సహా చెప్పారు. అందుకే ఇస్లామిక్ మూకల ప్రధాన లక్ష్యం హిందుస్థాన్ సంపదలను దోచుకోవడం. అందుకు వారి కుట్రలు అన్ని ఇన్ని కావు. ఉమర్ ఖలీఫా పాలిస్తున్న 7వ శతాబ్ద కాలం నాటికి భారత్ అంతులేని సంపదలతో తులతూగుతోంది. ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇరాన్ బోర్డర్ అనే సంగతి తెలిసిందే. అందుకే అప్పటి ఇరాన్ వరకు ఆక్రమించిన ఇస్లామిక్ సైన్యాలు అక్కడి నుంచి గాంధార దేశం, ఆ పైన ఉన్న హిమాలయాల నుంచి హిందుస్థాన్లోకి చొరబడాలని చూశారు. ఆనాటి గాంధారమే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్. 637 నాటికి, అంటే రెండో ఖలీఫాగా ఉమర్ ఉన్నప్పటి కాలానికి ఇప్పటి ఇరాన్ ప్రాంతమంతటిని ఇస్లామిక్ సేనలు ఆక్రమించాయి. ఆ తర్వాత ఇరాన్ సరిహద్దు రాజ్యమైన గాంధార రాజ్యంలోనే హేరట్ వరకు ఇస్లామిక్ సేనలు ఆక్రమించాయి. ఆ హేరట్ నుంచి భారత్ లోకి దగ్గర మార్గమే హిందూ కుష్ పర్వతాలు. ఆఫ్ఘనిస్తాన్ భరతఖండానికి సరిహద్దులా ఉండే పర్వత శ్రేణి హిందూ కుష్. హిమాలయాల్లోనే కీలకమైన ప్రాంతం, రక్షణ గోడ ఈ హిందూ కుష్ పర్వత ప్రాంతం. ఈ పర్వత ప్రాంతం శత్రువులకు దొరికితే భరతఖండంలోకి రహదారి దొరికినట్టే. హిందూకుష్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఈ పర్వత మార్గం గురించి ఋగ్వేదంలో కూడా ఉంది. విశాలమైన సింధు నదిని 2 పాయలుగా చేసే పర్వత శ్రేణులుగా, సింధు శ్రేణులుగా ఈ పర్వతాలకు వేదకాలం నుంచి పేరు. 14వ శతాబ్దంలో ఇబన్ బటూటా అనే యాత్రికుడు భారత్ ని సందర్శించాడు. అప్పుడు ఈ మంచు కప్పిన ప్రమాదకర పర్వత మార్గం నుంచి ఇస్లామిక్ రాజులు ఎంతో మంది భారతీయులను బానిసలుగా ఇతర దేశాలకు పంపేందుకు ఈ దారిలోనే హింసిస్తూ నడిపించేవారు. ఆ సమయంలో లక్షల మంది ఈ మార్గంలో మరణించారని, ఎంతో మంది హిందువులను చంపేశారని ఇబన్ బటూటానే తన పుస్తకంలో రాశాడు. అలా హిందువులు ఎంతో మంది చనిపోయిన ప్రాంతంగా ఈ పర్వతాలను హిందూ కుష్ పర్వతాలు అని ఇబన్ బటూటా తన చారిత్రక గ్రంథాల్లో రాశాడు. కుష్ అంటే పర్షియన్ భాషలో పర్వతాలు అనే అర్థం ఉందని కొందరు అంటారు. కానీ కుష్ అంటే సంహరించడం అనే అర్థం కూడా వస్తుంది. అలా ఈ 100 కిలోమీటర్ల పర్వత మార్గానికి హిందూ కుష్ అనే పేరు ఆనాటి నుంచి వచ్చింది. లక్షల మంది చావులను, ఆనాటి అరాచకాలను, ఉన్మాదాలను చూసిన హిందూ కుష్ పర్వతాల గురించి మన చరిత్ర పుస్తకాల్లో ఒక్క లైన్ కూడా ఉండదు. ఇస్లామిక్ దురాక్రమణల సమయంలో హిందువులపై జరిగిన ఉన్మాదాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ హిందూ కుష్ పర్వతాలు.